నెక్స్ట్ ఏం సిరీస్ స్టార్ట్ చేయాలని అడిగితే చాలామంది అక్క మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి, లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ చెప్పండి, లైఫ్ ఆఫ్టర్ కిడ్స్ చెప్పండి అని అడిగారు. వీటితో పాటు ఎక్కువగా ఓట్స్ వచ్చింది దేనికి అని అంటే పీసీఓడి టు ప్రెగ్నెన్సీ జర్నీకి. దీంతో పాటు లవ్ స్టోరీ గురించి కూడా చెప్పమని. మా లవ్ స్టోరీ గురించి, మా వెడ్డింగ్ సిరీస్ గురించి నేను ఒకటి అనుకుంటున్నాను. ఏంటి అంటే మన ఛానల్ 50K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత మా లవ్ స్టోరీ అండ్ మా పెళ్లి గురించి రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రెసెంట్ జనరేషన్లో 10లో 7 మంది ఆడవాళ్ళు పీసీఓడితో బాధపడుతున్నారు. పీసీఓడి ఉంటే అసలు మాకు ఇంకా ప్రెగ్నెన్సీ రాదని, వాళ్ళు జీవితంలో అమ్మ అవ్వలేరని అనుకుంటారు. అలా అనుకున్న వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. నాకు కూడా పెళ్లికి ముందు నుంచే పీసీఓడి ఉండింది. కాకపోతే నాకు పెళ్ళైన తర్వాత తెలిసిందనమాట నాకు పీసీఓడి ఉంది అని. ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఎంత హెల్తీగా ఉన్నా ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టమైపోతుంది. అలాంటిది పీసీఓడి, థైరాయిడ్ లాంటి ఇష్యూస్ ఉంటే ఇంకా కష్టం అవుతుంది. నాకైతే థైరాయిడ్ ప్రాబ్లం ఏమీ లేదు, కానీ పీసీఓడి మాత్రం చాలా సివియర్ గానే ఉండేది. సో నేను ఎలాంటి డైట్ ఫాలో అయ్యాను, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాను, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేశాను అండ్ ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను, ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. నా జర్నీ ఒక్కరికి హెల్ప్ఫుల్ అయినా, ఒక్కరికి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినా అంతకన్నా హ్యాపీగా ఫీల్ అయ్యేది వేరెవరో కాదు, నేనే ఉంటాను. సో ఈ జర్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.